హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు 93వ రోజు రివ్యూ చెప్తున్నానండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 93rd డే రివ్యూ అండి. 9:30 AM సాంగ్ వేశారు, అందరూ కలిసి డ్యాన్స్ వేశారు. ఆ సాంగ్ ఏంటి అంటే అమలాపురం అనే సాంగ్ ఉంది కదండి, ఆర్యాలో అల్లు అర్జునును తను కలిసి వేస్తారు కదా, అనురాధ కూతురు. ఆ సాంగ్ వేశారనమాట. ఆ ట్రైన్ సాంగ్ వేస్తే అందరు కలిసి డ్యాన్స్ వేశారు, కానీ ఒక్క గౌతమ్ ఒక్కటే వేయలేదు. అక్కడ చైర్లో కూర్చున్నాడు అనమాట, గార్డెన్ ఏరియాలో. మిగతా వాళ్ళందరూ ఎనర్జెటిక్గా వేశారనమాట. తర్వాత 24/7లో చూశానండి. మామూలుగా ఎవరు నిన్న జరిగిన ఆర్గ్యుమెంట్ అప్పటి నుంచి గౌతమ్తో ఎవరు మాట్లాడలేదు మన జరిగిన గొడవ తర్వాత నుంచి. అందుకనే కొంచెం ఫీల్ అవుతున్నాడు అనమాట. అవినాష్ ప్రేరణ మధ్య కామెడీ ఫైట్ అయిందండి. తను పాట పాడుతూ ప్రేరణ వెనకాల తిరుగుతుంటే ప్రేరణ ఎమ్మడబడింది కొడదామని. నిఖిల్ కూడా వచ్చి ఇద్దరు కలిసి స్విమ్మింగ్ పూల్లో వేసేసారు అనమాట అవినాష్ని. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేశారనమాట. అందరూ లివింగ్ ఏరియాలో కూర్చున్నారు. ఇప్పుడు మీకు ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది. టాస్క్స్ పెడతాము, టాస్క్స్లో గెలిచిన వాళ్ళని అప్పీల్ చేసుకోవడానికి వీలుంటుంది అని చెప్పని అనౌన్స్ చేస్తారనమాట. జంటలుగా విడిపోండి అంటే అక్కడ మొత్తం 7గురుగా ఉన్నారు కదండి, మొత్తం 3 జంటలుగా చేసుకోండి. మిగిలిన వాళ్ళు ఆ గేమ్స్లో టాస్క్లో ఆడటానికి కుదరదు అని చెప్పని జంటలుగా ఉండాలని చెప్తారనమాట. దానికంటే ఫస్ట్ అవినాష్, నబీలు, రోహిణి, విష్ణుప్రియ, నిఖిల్, ప్రేరణ అనుకుంటారండి. తర్వాత ఏమో నబీల్ అంటాడనమాట, నువ్వు ఆల్రెడీ ఫైనల్కి వెళ్ళిపోయావు కదా అవినాష్, నేను గౌతమ్ తీసుకుంటాను, తను నామినేషన్స్లో ఉన్నాడు కదా ఆల్రెడీ అని చెప్పని అంటాడు. సరే అంటాడనమాట అవినాష్, ఏం వాదించాడనమాట. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒకళ్ళనొకళ్ళు సారీ చెప్పుకుంటారండి. గౌతమ్ అంటాడు, నిన్ను పొరపాటు నేను వాడుకుంటున్నావు అన్నాను, అదొక మాటకిను అని అన్నాను, ఆ రెండింటికి నా మాటలు నేను వెనకాల తీసుకుంటున్నాను, నీకు సారీ చెప్తున్నాను అని చెప్తాడు. నిఖిల్ కూడా నేను ఎప్పుడు అసలు నోరు జారను, నేను కూడా నిన్ను మూసుకొని నొక్కు అన్నాను, అంటే బటన్ అన్నాడు కదండి, మూసుకొని నొక్కు అని. దానికి నేను కూడా సారీ చెప్తున్నాను నిఖిల్ అన్నాడు. ఇద్దరు కలిసి హగ్ చేసుకుంటారండి. రోహిణి అయిపోయింది అని చెప్పని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. టేస్ట్ చేసిన నిన్న విషయంలో క్వశ్చన్ చేస్తాడండి నబీలు. డైరెక్ట్గా కంటెండర్షిప్ తీసుకెళ్ళి చేతిలో పెట్టారు, అసలు అతను గేమ్స్ ఏమైనా గెలిచాడు, గౌతమ్ నన్ను తీసుకోవాల్సిందని వాదించాడు అనమాట. పృథ్వీని తీసుకోకపోతే సరే, గౌతమ్ గెలిచాడు కదా 2-3 టాస్కులు, 4 టాస్కుల్లో సెకండ్ ప్లేస్లో వచ్చాడు, గౌతమ్ తీసుకోవాల్సిందని చెప్పనేసరికి అప్పుడు అందరూ ఓకే అని చెప్పని క్లాప్స్ కొట్టారంటే, దానికి కాదు టేస్ట్ చేతికి విషెస్ చెప్తూ కొట్టాము, అంతేగాని దానికి కాదని చెప్పని నబీల్ అందరూ అంటారు. ప్రేరణ కానీ నిఖిల్ కానీ అందరూ మామూలుగా ఎవరినైనా సెలెక్ట్ చేస్తే మేము విషెస్ చెప్తూ క్లాప్స్ కొడతాం కదా, దానికి కొట్టామని చెప్పని అంటారనమాట. మరి బ్లాక్ టికెట్ ఇచ్చేటప్పుడు ఏమో ప్రేరణకి ఎందుకు ఇవ్వలేదు, గౌతమ్కి ఎందుకు ఇవ్వలేదు, ప్రేరణకి ఎందుకు ఇచ్చారు, లాస్ట్ 4th ప్లేస్ గౌతమ్ కదా, ప్రేరణకి ఎందుకు ఇచ్చామని అక్కడేమో గౌతమ్నేమో వేరే విధంగా మాట్లాడావు, ఇప్పుడేమో కంటెండర్షిప్ గౌతమ్కి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పని గౌతమ్ సపోర్ట్ చేస్తున్నావు, అక్కడేమో గౌతమ్తోనేమో యాంటీగా మాట్లాడావు, 2 విధాలుగా మాట్లాడుతున్నావు నువ్వే అని చెప్పని అవినాష్ అడుగుతాడు అనమాట. అవినాష్ అడిగితే అది వేరే విషయము, ఇది వేరే విషయము, అది ఊరినే గేమ్ పార్టిసిపేషన్ అంతే, ఇదేమో డైరెక్ట్గా చేతిలో పెట్టేశారు కంటెండర్షిప్, ఒకవేళ అతను గెలుచుంటే ఏమై ఉండేది, అతను అసలు గేమ్స్లో గెలవలేని వాడిని తీసుకెళ్ళాలంటే నువ్వేం గేమ్స్లో గెలిచావని చెప్పని రోహిణి అడుగుతుంది అనమాట ప్రేరణని. వీళ్ళు ఇంకా నిఖిలును ఎంత సర్ది చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోరండి. ఫస్ట్ నుంచి నిఖిల్ చెప్తాను, ఫస్ట్ నుంచి మీరు అంటున్నప్పుడే మేము అందరం అక్కడ కూర్చున్నప్పుడే నబిల్ ఈ విషయం ఎత్తాడు, గౌతమ్ని అనుకోవాల్సింది కదా అని అప్పటి నుంచే అంటున్నాడు నిఖిల్ అని చెప్పనంటే, మా ఇద్దరికి తెలుసు, మీ ఇద్దరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు అందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంది ఈ విషయం అని మేము ఎక్స్పెక్ట్ చేశామని చెప్పి అవినాష్ను రోహిణి ఇద్దరు అంటారనమాట. ఇంకా సరేనా, ఇంకా ఎంత మాట్లాడినా వేస్ట్ అని చెప్పని వదిలేస్తారు. ప్రేరణ, రోహిణి, అవినాష్, నబీల్ కలిసి స్ట్రాంగ్ పాయింట్స్, అటువైపు నుంచి వాళ్ళు ఇటువైపు నుంచి వీళ్ళు స్ట్రాంగ్ పాయింట్స్ మాట్లాడతారండి. గౌతమ్ను, విష్ణుప్రియ, నిఖిల్ మాత్రం కామ్గా ఉంటారనమాట. వాళ్ళు చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు కదా, ఇంకా వదిలేస్తారనమాట. తర్వాత అవినాష్, రోహిణి కలిసి డిస్కషన్ పెట్టుకుంటారనమాట నబీల్ గురించి. నబీల్ మంచోడే కానీ అవతల వాళ్ళని అస్సలు మాట్లాడినాడు అని చెప్పంటది. మళ్ళీ అందరితో గుడ్ ఉన్నట్లు అందరిలో మళ్ళీ బ్యాడ్ పాయింట్స్ కూడా ఉంటాయి, బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి అని చెప్పని రోహిణి అంటుందన్నమాట. అలా ఫస్ట్ టాస్క్ బిగిన్ అవుతుందండి. నా టవర్ ఎత్తైనది అనమాట దాని పేరు. దీనికి సంచాలకుగా అవినాష్ అనమాట. మొత్తం 3 జంటలు ఉన్నారు కదండి, ఆ 3 జంటలు టవర్ లాగా పేర్చుకోవాలన్నమాట. అవన్నీ ఇటుకలు ఇచ్చారు, ఇటుకల మధ్యలో ఇలా పలకలాగా ఇచ్చారనమాట. దాని మీద 8 పెట్టి దాని మీద పలక పెట్టి మళ్ళీ దాని మీద 8 పెట్టి మళ్ళీ దాని మీద అట్లా హైట్ పెట్టుకోవాలన్నమాట. ఇద్దరు కలిసి కాళ్ళకి తాళ్ళు కట్టుకొని ఇటు నుంచి ఒకవైపు ఏమో టవర్ పెట్టుకోవాలండి, ఒకవైపు ఏమో అన్ని ఇటుకలన్నీ కింద పడేస్తున్నాయి అనమాట. అది సేమ్ పాల వెళ్ళలాగా ఒకటి ఇచ్చారు.
ఫ్రేమ్ ఇచ్చారనమాట. ఫ్రేమ్ ఒకటిను ఇటుకలు ఇచ్చారు. ఎవరి కలర్స్ వాళ్ళకేనండి. దానివల్ల వాళ్ళకి ఇంకా ప్రాబ్లం లేదు. ఒకళ్ళు తీసుకొచ్చారని ఒకళ్ళు తీసుకొచ్చారు, ఎవరి కలర్ వాళ్ళకి ఇచ్చేసారు ఇటుకలు. ఎవరి ఫ్రేమ్స్ వాళ్ళకనమాట. వాళ్ళకి తీసుకొచ్చి కుంటుకుంటా వెళ్ళి అటు నుంచి ఇటు తెచ్చుకోవాలి. మళ్ళీ బజార్ మోగించిన తర్వాత టవర్ కట్టాలన్నమాట. ఆ కట్టిన ఇద్దరు కలిసి కట్టుకుంటారు కదండి తాళ్ళు. ఆ తాళ్ళు ఇప్పదీసేసి ఒకళ్ళేమో టవర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇంకొకళ్ళేమో వేరే వాళ్ళ టవర్ని బాస్తో కొట్టాలన్నమాట. ఇది ఇంతకుముందు సీజన్స్లో కూడా ఉందన్నమాట. ఇది సేమ్ ఆ గేమ్ పెట్టారనమాట. అందరు కలిసి కట్టేశారండి. కట్టేసిన తర్వాత ఫస్ట్ ఏమో నబీలు గౌతమ్ టవర్ డ్రాప్ అయిపోయిందండి. ఆ తర్వాత సెకండ్ ఏమో రోహిణిను విష్ణుప్రియ టవర్ డ్రాప్ అయిపోయింది. చివరిలో నిఖిల్ ప్రేరణ విన్ అయ్యారనమాట. విన్ అయిన తర్వాత ఇంకా విష్ణుప్రియ రోహిణిలో సెకండ్ ప్లేస్లో ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో ఒకళ్ళని తీసుకోవచ్చు నెక్స్ట్ టాస్క్కి. మీ ఇద్దరుగా డిస్కస్ చేసుకుని ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. అప్పుడు లోపలికి వెళ్ళి మాట్లాడుకుని ఉంటే విష్ణుప్రియ అంటుంది, ఆల్రెడీ నువ్వు నామినేషన్స్లో ఉన్నావు కదా, నేను నీకే ఇద్దాం అనుకుంటున్నానని చెప్పని విష్ణుప్రియ అంటుంది. ఎప్పుడైనా తను వేరే వాళ్ళకే ఆపర్చునిటీ, తనకంటే వేరే వాళ్ళకే ఆపర్చునిటీ ఇస్తుంది. గేమ్స్ అంటే ముందు వెనకాల ఆడుతుంది. ఏదైనా ఇలా సాంగ్స్ డ్యాన్సులు, ఇది సండేను సాటర్డే వచ్చిందంటే ఫుల్ ఎనర్జెటిక్గా అందరికంటే ముందు తనే వస్తుంది బయటికి. గేమ్స్ అంటే మాత్రం ఎప్పుడు వెనకాలకే ఉంటుంది అనమాట. రోహిణికి ఇచ్చేస్తుంది, తనే ఇస్తుంది. రోహిణి అంటుంది నేను అడుగుదాం అనుకుంటున్నాను, నువ్వే ఇచ్చేసా, థ్యాంక్స్ అని చెప్తుంది. అలా రోహిణి సెలెక్ట్ అయిందనమాట. సెకండ్ టాస్క్ ఏంటంటే టకాటక్ గేమ్ అనమాట. ఈ గేమ్లో ఒక బోర్డు ఇచ్చారండి. బోర్డు మీద 3 కలర్స్ డిస్కులు ఇచ్చారు. ఇంకా ఆ డిస్కులు మాత్రం ఒకళ్ళు ఆడాలని ఏం లేదు, తోసుకోవాలని. ముగ్గురికి 3 కలర్స్ డిస్క్, ఒక్కొక్కరికి 12 ఏమో ఇచ్చారండి, 15 ఏమో ఇచ్చినట్టున్నారు. ముగ్గురికి 3 వైపులా ఉన్నాయి. ముగ్గురు 3 ప్లేస్లో ఉంచాలి. ఆ డిస్క్లు ఇట్లా తోసుకోవాలన్నమాట. వాళ్ళ దాంట్లోంచి వేరే వాళ్ళ దాంట్లోకి తోసేయాలన్నమాట. ఎవరి దాంట్లో అయితే బజర్ మోగినప్పుడల్లా సంచాలకు వచ్చి వేరే వాళ్ళ దాంట్లో ఒకళ్ళ దాంట్లో తనకి ఇష్టమైన వాళ్ళ దాంట్లో డిస్కులు వీళ్ళ దాంట్లో నుంచి వాళ్ళ దాంట్లో వేయచ్చు అనమాట. సంచాలకుగా నబీల్ని పెట్టారు. ఆ డిస్కులు అట్లా ఎవరి దాంట్లో అయితే తక్కువ డిస్కులు ఉంటే వాళ్ళు విన్ అయినారు అనమాట. అట్లా తోసుకున్నారండి. తోసుకున్నప్పుడు నిజంగా నిఖిల్కే నిఖిల్కే ఎక్కువ ఉంటాయన్నమాట. ప్రేరణ అయితే అసలు చేతులు ఫస్ట్ అంతా చేతులు బాగా అడ్డం పెట్టేసిందండి. అసలు వచ్చే ప్లేస్లోనే చేతితో పెట్టి తోసేస్తుంది అనమాట. ఇక రోహిణి గోలగోలు చేస్తుంది. ఒకేసారి 4 దోస్తుంది. మీరు ఏం చూస్తున్నారు, మీరు సంచాలక అయి ఉండి ఏం చేస్తున్నారని చెప్పి గొడవ. ఆ మధ్యలో ఉన్న ఫ్రేమ్లు కూడా ఊడిపోయి కింద పెడితే అవినాష్ గౌతమ్ వెళ్ళి పట్టుకొని ఆ బోర్డు మీద పెట్టారనమాట. మీరు మాత్రం 24/7 కూడా చూడండి. ఈ 2 వారాలు మిస్ అవ్వకుండా చాలా బాగుంది. మధ్యాహ్నం మీరు 2 నుంచి చూస్తే కనుక మీరు పొద్దు నుంచి చూడటానికి కుదరదు మీకు అనుకుంటే మధ్యాహ్నం 2 నుంచే స్టార్ట్ అవుతాయండి టాస్క్లు ఇలాంటివన్నీ. మధ్యాహ్నం దాకా, ఎందుకంటే మధ్యాహ్నం దాకా వీళ్ళు లేచి రెడీ అవ్వడం 10కి లేపుతారు బిగ్ బాస్. లేచిన తర్వాత వీళ్ళందరూ బ్రష్ చేసుకొని రెడీ అయ్యి టిఫిన్స్ చేసుకొని కాఫీలు తాగి లంచ్ వండుకొని అది తినకపోయినా 2ంటికి మాత్రం స్టార్ట్ అవుతాయన్నమాట. వీళ్ళు ఏంటంటే అది టాస్క్ అయిపోయిన తర్వాత మధ్యలోనే తింటారు బ్రేక్. ఒక్కోసారి కొంతమంది ముందు తినేస్తారు, కొంతమంది బ్రేక్లో తర్వాత తింటారనమాట. 2 నుంచి మీరు మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. నైట్ 10 దాకా టాస్కులు జరుగుతూనే ఉంటాయన్నమాట. మన ఇక్కడ మన 1 అవర్ ఎపిసోడ్ జరిగేటప్పటికి కూడా ఇంకా జరుగుతూనే ఉంటాయన్నమాట. అక్కడ అలా ఉంటుందన్నమాట. నేను ఇప్పటిదాకా కూడా అది చూశాను, 24/7 చూశాను. శేఖర్ మాస్టర్ వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి పడుకున్నారు అనమాట. ఫుడ్ భోజనం చేసేసి అన్నీ సర్దేసుకుంటున్నారు. నేను ఇంకా మీది ఇప్పుడు చూశాను అనమాట. చూసి ఇది 10కి మార్చారు కదండి. లేదంటే కనుక ముందైతే కనుక 9:30 అంటే కనుక 10:30కి అయిందండి అది ఆ ఎపిసోడ్. ఇంకా అందుకని ఇప్పుడు నేను చూసి స్టార్ట్ చేశాను అనమాట. ఆ తర్వాత అలా మొత్తం అలా తోసుకొని చివరికి ప్రేరణ అన్ని బజార్లు అవుతాయి. నబీల్ ఆడదేది ఈడది దాంట్లో దాస్తాడు. మోగినప్పుడు చివరిలో ప్రేరణ దాంట్లో నిల్లండి. నిఖిల్ దాంట్లో 19 ఉంటాయి డిస్కులు, ప్రేరణ దాంట్లో 10 ఉంటాయి. నిఖిల్ దాంట్లో 19 ఉంటాయి, రోహిణి దాంట్లో 10 ఉంటాయి. ప్రేరణ దాంట్లో నిల్లు అనమాట, ఒక్కడి కూడా ఉండదు. తను విన్నర్ అయిందనమాట. రోహిణి ఏం గొడవ చేసింది ఆటోమేటిక్గా. ప్రేరణ పాపం చేతులకు బాగా దెబ్బలు తగినాయి. తను ఏంటంటే బాగా అడ్డం పెట్టేసింది కదా, చేతులు ఆ డిస్కులు తగిలి బాగా దెబ్బలు తగినమాట, చేతులు గీసుకున్నాయి అనమాట. తర్వాత ప్రేరణకు ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారనమాట బిగ్ బాస్. ఇన్ఫినిటీ రూమ్లోకి రమ్మని చెప్పన్నారు. లోపలికి వెళ్తే ఒక క్లిక్, ఒక సపోర్ట్ అని ఒక బోర్డు మీద, సపోర్ట్ మై జర్నీ అని ఒక బోర్డు మీద, ఓటు మీది గెలుపు మాది అని ఒక బోర్డు మీద, అట్లా వెనకాల బోర్డులన్నీ తగిలిస్తున్నాయండి. అన్నిటి మీద అట్లా లోగోస్ రాసి పెట్టారు. రాసిన తర్వాత లోపలికి వెళ్ళి తన జర్నీ గురించి మొత్తం తను 1.5 year అయింది. తెలుగు పీపుల్ తను బాగా ఆదరించారు. సీరియల్స్ చేస్తున్నాను, నేను బిగ్ బాస్ ఫస్ట్ లేడీ కంటెస్ట్ అవ్వాలని మీరు నన్ను ప్రోత్సహించండి అని చాలా బాగా మాట్లాడింది.
అంతా అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ తను లోపలికి వచ్చేసిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేశారనమాట. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఒక ప్రోమో వస్తుంది చూడండి అని చెప్పంటే అందరూ అమ్మ చాలా రోజులు టీవీ స్క్రీన్ మీద మనం ఒక ప్రోమో ఒక సినిమా చూసి అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రేరణ అంటుంది పుష్పది అయి ఉండదు ఏదై ఉండొచ్చు అని చెప్పంటే రోహిణి పుష్పదే అయి ఉండొచ్చు అని చెప్పని అంటుంది అనమాట రోహిణి. ప్రేరణ పుష్పదే ఉంటుందని అంటుంది. నిజంగానే పుష్ప 2దే అనమాట. పుష్ప 2 సాంగ్ వేశారండి టీవీలో, ఆ ప్రోమో వేశారు, చాలా బాగుందనమాట. అది జరుగుతుంది, వీళ్ళు చూస్తూ ఉంటారు. పక్క నుంచి శేఖర్ మాస్టరు కన్సల్టేషన్ రూమ్ వైపు నుంచి వచ్చారనమాట, లోపలికి వచ్చారు, అందరినీ కలుసుకున్నారనమాట. పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్ అంటే December 5th అని చెప్పారు శేఖర్ మాస్టర్. తన మూవీ ప్రమోషన్ కోసం వచ్చారనమాట. వాళ్ళందరితో కలిసి గేమ్ ఆడిచ్చారండి శేఖర్ మాస్టర్. గార్డెన్ ఏరియాలో అందరు చైర్స్లో కూర్చున్నారు, ఆయన ఒక చైర్లో కూర్చున్నారు. తన సినిమాలోనే 10 పాటలు సెలెక్ట్ చేసుకొని ఆ సాంగ్స్ రివర్స్లో అనమాట ప్లే చేస్తే ఆ సాంగ్ కనుక్కోవాలన్నమాట. అలాగా అన్ని సాంగ్లు అనమాట, రాముల అదొకటి, అలా అన్ని సాంగ్స్ అన్ని రివర్స్లో వేసారు. అన్నీ వీళ్ళు కనుక్కున్నారండి. అన్నీ వీళ్ళు చాలా ఎనర్జెటిక్ డ్యాన్స్ వేస్తే వీళ్ళతో కలిసి శేఖర్ మాస్టర్ కూడా డ్యాన్స్ వేశారనమాట. అందరిలోకి నిఖిల్ను విష్ణుప్రియ చాలా బాగా చేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డ్యాన్స్ బాగా, విష్ణుప్రియ ఎప్పుడు ఈవెంట్స్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, తనకి సాంగ్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. నిఖిల్ ఏమో అసలు అన్ని రియల్ జోడీ ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ వస్తాడండి. వీటన్నిటికీ బిగ్ బాస్ జోడీ, నీతోనే డ్యాన్స్, బీబీ జోడీ, వాటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేశాడు. తను ఏ ఈవెంట్లోనే తనకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. రియాలిటీ షోస్ అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తుంటాడు. నిఖిల్ కూడా మంచి డాన్సర్ అనమాట. వీళ్ళిద్దరు మాత్రం చాలా ఎనర్జెటిక్గా అసలు శేఖర్ మాస్టర్ ఎట్లా స్టెప్ చెప్తే అలా స్టెప్ వేసి చూపించారనమాట. చాలా ఎంజాయ్ చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా డ్యాన్స్ వేశారనమాట. డ్యాన్స్ వేసిన తర్వాత శేఖర్ మాస్టర్ ఇంకా హౌస్ని వదిలి వెళ్ళిపోయారనమాట. అందరూ ఎంజాయ్ చేశారు. శేఖర్ మాస్టర్ ఉన్నంతసేపు ఆయన వెళ్ళిపోయారు. ఇదండి 93వ ఎపిసోడ్ ఇది జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ అండి. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ అండి. ఇంకా కేవలం ఈ ఆదివారం December 15th దాకానండి, లాస్ట్ రోజు December 15th 7 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉన్నాయండి. మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేయండి. మీకు ఏ కంటెస్టెంట్ మీరు ఫస్ట్ తీసుకురావాలనుకుంటున్నారో, మీకు ఎవరైతే నచ్చుతున్నారో వాళ్ళకి ఓటేయండి. నేను దెబ్బతో కొంచెం గౌతమ్ నెగటివ్ అయిపోయాడండి. నేను అట్లా నోరు జారాడని చెప్పని అందరూ గూగుల్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ నిన్న గౌతమ్ చేసిన పనికి అందరూ ఇన్స్టాలో కానీ అన్ని గౌతమ్ డైలాగ్సే, నిఖిల్ అన్నది గౌతమ్ అన్నది పెట్టేస్తున్నారు. బాగా మీమ్స్ కూడా వచ్చేసినాయి. మరి ఇప్పుడు దాకా గౌతమ్ టాప్లో ఉన్నాడు. మరి ఈ దెబ్బతో మరి గౌతమ్ కొంచెం నెగిటివ్నెస్ వచ్చేసిందండి. నెగిటివ్ వచ్చింది. మరి నిఖిల్ అవుతాడో మనకు తెలియదు, మనకి ఎవరు అవుతారో. ఎవరైనా మనకి హ్యాపీనే. నిఖిల్ వాళ్ళ పర్సనల్ విషయాలు మనకు అనవసరం అండి. వాళ్ళు మనల్ని ఎంత ఎంటర్టైన్ చేశారు బిగ్ బాస్లో, వాళ్ళు ఎంత బిగ్ బాస్లో ఎలా ఉన్నారు, బిగ్ బాస్లో ఎలా గేమ్స్ ఆడారు అంతవరకు చూసుకోవాలి. వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకు అనవసరం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమిటి, వాళ్ళు ఇదివరకు ఎవరితో ఉన్నారా, వాళ్ళతో బ్రేకప్స్ ఇవన్నీ మనకు అనవసరం. వాళ్ళు హౌస్లో ఎలా ఉన్నారు, హౌస్లో గేమ్స్ ఆడారా లేదా, మనల్ని ఎంటర్టైన్ చేశారా లేదా, డీసెంట్గా ఉన్నారా లేదా, ఎవరిని తిట్టకుండా, ఎవరిని అరవకుండా, ఎవరిని కొట్టకుండా నీట్గా ఉన్నారా లేదా, అది చూసుకుంటే మాత్రం నిఖిల్కే ఎక్కువ ప్లస్ పాయింట్స్. ఎందుకంటే తను ఆడిన గేమ్స్ అన్ని దాదాపు 100 గేమ్స్లో దాదాపు 99 గేమ్స్ విన్ అయ్యాడనమాట. అట్లా ఆడాడు. మళ్ళీ ఏమో తను బాగుంటాడు, చూడడంగానే అందరికీ నచ్చుతాడు. ఎవరికైనా ఎక్కువ ఓట్స్ వేసేది యంగ్స్టర్స్కి ఈజీగా నిఖిల్ నచ్చుతాడు. ఎవరిని ఒక మాట తోలడు. యష్మినే తను తీసుకున్నా కానీ తను చెప్తూనే ఉన్నాడు. ఎట్లా పృథ్వీ విష్ణుప్రియకి చెప్పేవాడు అట్లానే యష్మికి కూడా చెప్పాడు. కాకపోతే యష్మి అనేది విష్ణుప్రియలాగా ఉండేది కాదు. నిఖిల్ చెప్పిన తర్వాత నుంచి తను డిస్టెన్స్ మెయింటైన్ చేసేది. విష్ణుప్రియ మాత్రం వినిపించుకునేది కదా పృథ్వీ చెప్పినా కానీ. అంతే తేడా తప్పితే అక్కడ ఏం లేదు. తను డీసెంట్గానే ఉండేవాడు యష్మితో కూడా. నాకైతే అలా అనిపించింది. వీళ్ళందరూ వచ్చి మధ్యలో వచ్చి సోనియా వీళ్ళంతా, కిరాక్ సీత వీళ్ళంతా, నైనిక అన్న మాటలని నాకైతే అవి అయితే రాంగ్ అనిపించినాయి. మరి చూడాలండి ఎవరు విన్ అవుతారో మనకు తెలియదు. అందరూ మన తెలుగు అతనే విన్ అవ్వాలని చెప్పని అందరూ అదొక ట్యాగ్ తీసుకొస్తున్నారు ఇన్స్టాలో. అంటే కన్నడ కదా నిఖిల్, కన్నడ అతను కదా, కన్నడ హీరో కదా. తన సినిమాలు కూడా 2 కన్నడ సినిమాలు కూడా చేశాడంట. మన తెలుగు అతను విన్ చేసుకుందాం, గౌతమ్ని విన్ చేద్దాం. తెలుగు అతను గౌతము, కన్నడ అతను యాక్చువల్గా నిఖిల్ అనమాట. కానీ 5-6 ఇయర్స్ అయింది మన తెలుగులో ఫీల్డ్లోకి వచ్చి. తెలుగులో చాలా మంచి సీరియల్స్లో నటిస్తున్నాడు అనమాట. ఇంకా సినిమాల్లో అయితే ఎంటర్ అవ్వలేదు. సీరియల్స్లో అన్ని చాలా మంచి హిట్ సీరియల్స్లో నటిస్తున్నాడు అనమాట.
అదనమాట. మరి అందరికి చాలామందికి ఇష్టం అంట అతనంటే. మరి చూడాలి ఎవరు విన్ అవుతారో చెప్పలేమండి. ఏ ఏ రోజు ఏ విధంగా నిన్న చూడండి నెగిటివ్ అయిపోయాడు గౌతమ్. నిన్నటి దాకా అసలు టాప్ అనమాట. తానే అసలు 33% ఓటింగ్లో ఉంటే మిగతా వాళ్ళందరూ అసలు 20 దగ్గరే ఉన్నారు, 22, 21 అలా ఉన్నారు. మరి నిన్న దెబ్బతో మారినాయంట ఓటింగ్స్. మరి ఎక్కడికి వెళ్ళినా తెలియదు. మనకు చూపించే ఓటింగ్ ఒకటి ఉంటుందండి, మళ్ళీ అఫీషియల్ ఓటింగ్ వాళ్ళది, బిగ్ బాస్ వాళ్ళది వేరే ఉంటుంది. మరి చూడాలి మరి ఏమవుతుందో తెలియదు. మనకి ఎవరు విన్ అయినా, నాకైతే ఎవరు విన్ అయినా ఒకటే అండి. ప్రేరణ విన్ అయితే ఇంకా హ్యాపీ, ఎందుకంటే ఇప్పటిదాకా లేడీ కంటెస్టెంట్ అవ్వలేదు. ప్రేరణ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే నోరు జారుతుందంటే కొంతమందికి అదంతే కోపం. ఆ కోపంలో ఏంటంటే గబాలను మాట్లాడతారు అలాగా. కానీ వాళ్ళకి మనసులో ఏమి వాళ్ళని అలా తిట్టాలి అలా చేయాలని ఉండదు. కాకపోతే ఏంటంటే చిరాకు, తనకేంటంటే ఎక్కువ చిరాకు ఎక్కువ. ఏంటంటే తను చేసే పని ఎవరు అడ్డపడకూడదు అనమాట. తను చేసే పని తను సాఫీగా జరిగిపోవాలనుకుంటుంది. ఎవరైనా మధ్యలో వచ్చి గెలికారనుకోండి తనకు నచ్చదు. ఆ కోపం మీద అనేస్తుంది, ఏదో ఒకటి అనేస్తుంది అనమాట. సిగ్గు లేదు అది మనం మామూలుగా ఇంట్లో పక్కన ఎంత క్లోజ్గా ఉన్నా మన అక్క చెల్లెళ్ళం అలా ఉన్నప్పుడు గబాలను ఇప్పుడు ఏదైనా చేస్తుంటే గబాలను అనేస్తాం కదండి, అక్క చెల్లెళ్ళు కానీ ఇలా మాట్లాడుకున్నప్పుడు అట్లా మాట్లాడినట్టు మాట్లాడేస్తుంది. తప్పితే తను లోపల ఏముండదు. తను కూడా చాలా మంచి అమ్మాయి. వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా చాలా మెచ్చుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ వస్తేనే తెలిసింది తను ఎలాంటి అమ్మాయో. తన చూడండి మ్యారేజ్ వీడియో ఉంటుంది యూట్యూబ్లో, ఎంత బాగుందో అసలు ప్రేరణ దాంట్లో అయితే. అసలు నేను ఇది చూసిన తర్వాత ప్రేరణ ఒకసారి ఆ సీరియల్లో చూద్దామంటే ఆ సీరియల్ రెండిట్లో ఉన్నారు, ఇద్దరు ఉన్నారండి. యష్మి ఉంది, ప్రేరణ ఉంది. నేను చూసి షాక్ తిన్నాను. అది 2-3 యూట్యూబ్లోనే నేను షార్ట్స్లో చూశాను అనమాట. ఇద్దరు ఉన్నారు దాంట్లో, ఆ సీరియల్లో. చాలా బాగుందన్నమాట జంట. మరి చూడాలండి ఎవరు విన్ అవుతారో ఏమో. నాకైతే తెలీదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు మారిపోతారు. ఇప్పుడు ఈ వారం నిఖిల్ అనుకున్నాం అనుకోండి, రేపు టాప్లో నిఖిల్ ఉన్నాడు అనుకున్నాం అనుకోండి, నేను వచ్చేవారు ఇంకేదైనా జరగచ్చు. ఆ 7 రోజులు ఒక్క రోజులో ఒక నిమిషంలో వీళ్ళు మాటలు గబాన జారితే పోతుంది. ఎవరైనా అంత మాట జారితే చాలు మొత్తం మారిపోతుంది ఓటింగ్ లైన్స్. ఈరోజు ఒకళ్ళు ఉంటారు, రేపు ఒకళ్ళు ఉంటారు, చెప్పలేం. ఈ నిఖిల్ను గౌతమ్ దగ్గరే ఉందండి మొత్తం. 3rd ప్లేస్ మాత్రం నబీల్కే ఉంటుంది. ఇక 4th ప్లేస్ ప్రేరణ, 5th ఆల్రెడీ అవినాష్ వచ్చాడు కాబట్టి అవినాష్ ఉంటాడు. ఇంకా విష్ణుప్రియ, రోహిణిలో ఎవరో ఒకళ్ళు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు. ఈసారి కూడా టాప్ 6 అంటున్నారండి. నేను మొన్నటిదాకా టాప్ 5, నిన్న కూడా నేను టాప్ 5 ఉండొచ్చు అని చెప్పన్నాను. టాప్ 6 అని అంట. ఈ వారం ఒకళ్ళే ఎలిమినేట్ అవుతారు. లాస్ట్ సీజన్లో కూడా టాప్ 6 పెట్టారు, ఈసారి కూడా టాప్ 6 పెట్టారంట. చూడాలి మరి ఏమవుతుందో మనకు తెలియదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. 24/7 హాట్స్టార్లో వస్తూ ఉంటుందండి. ఎస్టీ బస్సులో మిస్ కాకండి. ఇప్పుడు మిస్ అయ్యారు. కనీసం ఈ 1 month సబ్స్క్రిప్షన్ తీసుకోండి. 1 month సబ్స్క్రిప్షన్ ఉంటుంది, 3 months సబ్స్క్రిప్షన్ ఉంటుంది. అది తీసుకుంటే మీరు చూడొచ్చు. లేదంటే కానీ సబ్స్క్రిప్షన్ లేకపోయినా ముందు రోజుది చూడొచ్చు, తర్వాత రోజు అట్లా. ఒక రోజు ముందుది మనం చూడటానికి కుదరదు అనమాట. అట్లా వస్తుంది అనమాట దాంట్లో. అలాగైనా చూడొచ్చు మీరు దాంట్లో. అలా చూడండి. మీరు ఇప్పుడు మిస్ అయిన ఏమైనా ఎపిసోడ్స్ మీకు చూడాలి ఫస్ట్ నుంచి అంటే నా దాంట్లో ఫస్ట్ డే నుంచి రివ్యూ పెట్టానండి. నా ఛానల్లో ఉన్న రివ్యూస్ చూడండి. మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేయండి. మిస్డ్ కాల్ ద్వారా ల్యాండ్లైన్ నుంచి కానీ సెల్ ఫోన్ నుంచి కానీ ఒక ఓటు వేయచ్చు. హాట్స్టార్ ద్వారా ఒక ఓటు వేయచ్చు అనమాట. మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. పొద్దున వచ్చినంత ఎపిసోడ్ అంతా 1 hour ఎడిట్ చేసి మనకి నైట్ చూపిస్తారనమాట. ఇది మాట బిగ్ బాస్. లాస్ట్ డే మనకి విన్నర్ ఎవరో అనౌన్స్ చేస్తారు. నాగార్జున సార్. ఆ రోజు 7కి బిగిన్ అవుతుంది, December 15th. చాలామంది సెలబ్రిటీస్ వస్తారు, వీళ్ళందరి చేత డ్యాన్స్లు ఇస్తారు, అన్ని ప్రోగ్రామ్స్ అయ్యి నైట్ 11కి ఏమో అనౌన్స్ చేస్తారనమాట. మీకు వీడియో అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.